ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవి నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పార్టీ టాక్స్. మహామహిమాన్వితమైన వైశాఖ మాసంలో వినవలసిన వైశాఖ పురాణం 8వ అధ్యాయము పిశాచ మోక్షము. పూర్వం రేవానది తీరంన మా తండ్రి గారు మృతి నుండి పిశాచ రూపమును పొందెను. ఆకలి దప్పికల వలన బాధపడుచు తన మాంసమును తినుచు శుష్కించిన శరీరముతో నీడలేని బూరుగు చెట్టు వద్ద నివసించుచుండెను. పూర్వం చేసిన పాపముల వలన ఆకలి దప్పికల చేత బాధపడుచున్న వాని కంఠం సన్నని రంధ్రం ఏర్పడినది. అది గాయమై మిక్కిలి బాధించుచుండెను. దగ్గరనున్న చెరువులో చల్లని నీరు కూడా త్రాగగానే కాలకూట విషయం వల్ల బాధించుచుండెను. నేను గంగాయాత్ర చేయవలనను కోరికతో ప్రయాణం చేయుచు దైవికముగా ఆ ప్రదేశంకు వచ్చి తిని నీడలేని బూరుగు చెట్టుపై నుండి ఆకలి దప్పికల బాధను భరింపలేక తన మాంసమును తినుచు దుఃఖభారమును కంఠబాధ అనుభవింపలేక అరుచుచున్న ఆ పిశాచమును చూసి అబ్బురపడితిని. ఇదేమి అద్భుతమా అని అనుకుంటుని. పిశాచ రూపమునున్న అతడు నన్ను చూసి చంపవచ్చాను, కానీ నా ధార్మిక ప్రవర్తన బలం వలన నన్నేం చేయజాలేకపోయాను. నేను వాడిని చూసి జాలిపడి, ఓయి భయపడకుము, నీకు నా వలన ఏ భయమును రాదు. నీవెవరవు నీకిట్టి బాధ కలుగుటకు కారణమేమి, వెంటనే చెప్పుము, నిన్ను కష్టం నుండి విడిపింతునని పలికితిని. నేను అతని పుత్రుణ్ణని అతడు గుర్తింపలేదు, నేను నా తండ్రి అని గుర్తింపలేకపోతుంది. అప్పుడు ఆ పిశాచ రూపమునున్న అతడు ఇట్లా పలికెను. నేను భూవరమను పట్టణం వసించు మైత్రున్నను వాడును, సంకృతి గోత్రము వాడును, అన్ని విద్యలను నేర్చిన వాడును, అన్ని తీర్థములందు స్నానం చేసిన వాడును, సర్వదేవతలను సేవించిన వాడును. కానీ నేను వైశాఖ మాసం కూడా అన్నదానం ఎవరికీ చేయలేదు. లోభం కలిగి ఉంటిని. అకాలమున వచ్చిన వారికి భిక్షమునైనా ఇయ్యలేదు. కావున నాకు ఈ పిశాచ రూపం వచ్చినది. ఇదియే నా ఈ దురవస్థకు కారణం. శృతదేవుడు అను పుత్రుడు నాకు కలడు. అతడు ప్రసిద్ధి కలవాడు. వైశాఖమును కూడా అన్నదానం చేయకపోవటచే నేను ఇట్లా పిశాచ రూపం పొందితిననియు నేను ఇట్లా బాధపడుచున్నానని వానికి చెప్పవలేను. నీ తండ్రి రేవానది నర్మదా అని అందురు. తీరమున పిశాచమై ఉన్నాడు, సద్గతిని పొందలేదు, బూరుగు చెట్టుపై ఉన్నాడు, తన మాంసం తానే తినుచు బాధపడుతున్నాడని చెప్పుము. వైశాఖ మాసం వ్రతము పాటించుచు నాకు జలతర్పము ఇచ్చి సద్బ్రాహ్మణునికి అన్నదానం చేసినచో నేను ఈ బాధ నుండి విడిపోయి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యమును పొందుదును. కావున ఆ విధంగా చేయమని వానికి చెప్పుము. నా యందు దయుంచి నాకు ఈ సాయం చేయుము, నీకు సర్వశుభములు కలుగునని చెప్పుము అనుచు ఆ పిశాచము పలికెను. నేను ఆ తండ్రిని గుర్తించి వాని పాదములకు నమస్కరించి దుఃఖపీడితున్నై చిరకాలం ఉంటిని. నన్ను నేను నిందించుకొంటిని, కన్నీరు విడుచుచుంటిని. తండ్రి, నేనే నీ కుమారును శృతదేవును, దైవికముగా ఇటకు వచ్చినాను. తండ్రి, ఎన్ని కర్మలను చేసినను పితృదేవతలకు సద్గతిని కలిగింపునచో ఆ కర్మలు వ్యర్థములు, నిరర్థకములు. నీకు ఈ బాధ నుండి విముక్తి కలుగుటకు నేనేం చేయవలనో చెప్పమని ప్రార్థించితిని. అప్పుడు నా తండ్రి నన్ను గుర్తించి మరింత దుఃఖించెను. కొంతసేపటికి ఊరడిల్లి మనసు కుదటపరుచుకొని ఇట్లనియెను. నాయన, నీవు తలచిన యాత్రలను పూర్తి చేసుకొని ఇంటికి పొమ్ము. సూర్యుడు మేషరాశి అందుండగా వైశాఖ పూజం చేసి అన్నమును శ్రీ మహావిష్ణువుకు నివేదించి ఉత్తమ బ్రాహ్మణులకు దానమిమ్ము. అందువలన నాకే కాదు మన వంశం వారందరికీ ముక్తి కలుగుతుంది. కావున అట్లా చేయమని చెప్పాను. నేనును నా తండ్రి ఆజ్ఞను అనుసరించి యాత్రలను చేసి నా ఇంటికి తిరిగి వచ్చి తిని మాధవునకు ప్రీతికరమైన వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును చేయుచు నా తండ్రి చెప్పినట్లుగా శ్రీ మహావిష్ణువు పూజించి నివేదించిన అన్నమును సద్బ్రాహ్మణునికి దానమిచ్చి తిని అందువలన నా తండ్రి పిశాచ రూపం నుండి విముక్తుడై నా వద్దకు వచ్చి నా పితృభక్తికి మెచ్చి ఆశీర్వదించి దివ్య విమానం ఎక్కి విష్ణులోకము చేరి అచట శాశ్వత స్థితి పొందెను. కావున అన్నదానం అన్ని దానములలో ఉత్తమైనది. శాస్త్రములందును ఇదియే చెప్పబడినది, ధర్మయుక్తమైనది. సర్వధర్మ సారమే అన్నదానము. మహారాజా, నీకింకేం కావాలనో అడుగుము, చెప్పెదనని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు వివరించెను. ఈ విషయం నారద మహర్షి అంబరీష్ మహారాజునకు చెప్పెను. 8వ అధ్యాయం సంపూర్ణం. 8వ రోజు పారాయణం సమాప్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ.